ఆడవారి అలంకరణలో ప్రధానమైనది గోరింటాకు. చేతులని ఎర్రగా పండించి ఎంతో అందాన్ని ఇస్తుంది అన్నమాట గోరింటాకు. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం అండి. కోన్ అయితే అస్సలు పెట్టుకోను, అది కూడా సీజన్ బట్టి ఫంక్షన్ బట్టి పెట్టుకుంటాను. తర్వాత గోరింటాకే ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను, అంత ఇష్టం అనమాట. నా చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉండేది, ఓన్గా మేము పెంచుకున్నాము. గోరింటాకే పెట్టుకునే వాళ్ళం అనమాట, కోన్ అస్సలు పెట్టుకునే వాళ్ళం కాదనమాట. ఈ రాజమండ్రి వచ్చేసాక నాకు గోరింటాకు దొరకడం చాలా తక్కువ అయిపోయిందండి, రేటు కూడా ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ నేను ఎప్పుడు సీజన్ బట్టే పెట్టుకుంటాను. కానీ ఆషాఢంలో ఎంత రేట్ అయినా ఎంత తక్కువైనా కంపల్సరీ ఆ నెల మనం పెట్టుకోవాల్సిందే. అది మనకు సౌభాగ్యాన్ని, అందాన్ని, అలంకరణ తెచ్చిపెడుతుంది. గోరింటాకు ఏరియాని బట్టి పండుతుందండి. కొన్ని నేలలు గట్టి నేలలు, ఇసుక నేలలు, ఎరుపు నేలలు ఉంటాయి కదా, దానివల్ల చెట్టు ఆకులు కూడా ఎరుపుదనం తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతుంది. ఒక్కొక్క చోట అయితే కొందరికైతే పండుతుంది, ఇంకొకరికైతే పండదు. అలా పండని వాళ్ళ కోసం కూడానే నేను అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అండి, హడావిడేం చేయట్లేదు. అందరూ ఇది వేస్తే కంపల్సరీ పండుతుంది, ఇది వేయకపోతే పండదు అని కాదు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఓన్లీ మన హోమ్ రెమెడీస్తోనే నేనైతే చేస్తాను. ఎప్పుడు ఇదే విధంగా చేస్తాను. చాలామంది ఇది వేసుకోండి అది వేసుకోండి అంటున్నారు. ఇంకా అది ఇది వేసుకోవడం వల్ల కోన్ పెట్టుకుంటే సరిపోద్ది కదా, ఆషాఢం వచ్చేదాకా గోరింటాకు కోసం ఎందుకు వెయిట్ చేయడం. అందుకని అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక 10 లవంగాలు తీసుకోండి, తర్వాత ఒక చెక్క తీసుకోండి, దాన్ని బాగా దంచి ఈ 2 తీసుకొని బాగా అందులో వేసుకొని అయితే కొంచెం పొడిగా చేసుకుందామండి. డైరెక్ట్ మిక్సీలో వేయడం వల్ల ఆకు ఇది ఒకటేసారి గ్రైండ్ అవ్వవు అనమాట. అందుకని నేనైతే దంచి తీసుకుంటున్నాను. మీరు కూడా కంపల్సరీ కచ్చా పచ్చాగా అయినా దంచి తీసుకోండి, అప్పుడు రసంలోకి బాగా ఇది కలిసిపోతుంది. ఆకు మిక్సీ జార్లో వేసుకుంటూ ఇంకా ఏమేమి వేస్తానో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఒక్క పార్ట్ మటుకు మిస్ అవ్వకుండా చూడండి. గోరింటాకు ఎంత యూస్ అవుతుందో, ప్రయోజనాలు ఏంటో అన్నీ నేను ఈ వీడియోలో ఇక్కడ చెప్తాను, ఒకసారి అయితే చూడండి. గోరింటాకు అయితే ఆ గిన్నెకి కావాల్సినంత అయితే తీసుకున్నాను. పచ్చగా దంచుకున్న చెక్క లవంగాలను అయితే అందులో వేసేసుకుంటున్నాను. మన దగ్గర ఉన్న గోరింటాకు క్వాలిటీని బట్టి అవి కూడా క్వాలిటీ మారిపోతూ ఉంటాయండి. నా దగ్గర కొంచెమే గోరింటాకు ఉంది కాబట్టి నేను 2 నిమ్మకాయలు అయితే వేసుకుంటున్నాను. ఒక కప్పు ఉంటుంది కదా, అందులో 1/2 కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ చేస్తున్నాను కదా, ఇంకొక దాంట్లో కూడా కొంచెం వేసాను అనమాట. అలా ఫస్ట్ దాంట్లో కొంచెం వేసుకుంటూ, ఎందుకంటే నీళ్ళు ఏం వాడను, ఇందులో వాడకూడదు కూడా, నీళ్ళు వాడడం వల్ల కలర్ కూడా కొంచెం తగ్గిపోద్ది. కాబట్టి ఇలాంటి లిక్విడ్స్ ఇందులో వాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూపిస్తాను నేను. తర్వాత పెరుగు వేసుకున్న తర్వాత నిమ్మకాయని కట్ చేసి ఒక నిమ్మకాయని అయితే ఫస్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే ఆకు గ్రైండ్ అవ్వాలి కదా, వాటర్ వేయకుండా అయితే గ్రైండ్ అవ్వదు కదా, అందుకని నిమ్మకాయ బదులు 2 అయితే వేసేసుకుంటున్నాను. గోరింటాకులో నిమ్మకాయ వేయడం వల్ల నిమ్మకాయలోని లాసోన్ అనే పదార్థం ఉంటుంది. అది గోరింటాకులోని సహజమైన రంగును, ఎరుపుదయాన్ని తయారు చేస్తుంది. దానివల్ల నిమ్మకాయ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎర్రగా అవుతుంది అనమాట. చింతపండును కూడా ఒక 5 నిమిషాలు నానబెట్టి బాగా పిసికి అందులో ఉన్న వాటర్ని తీసి అందులో మిక్సీ జార్లో వేసుకుందాము. చింతపండు కూడా పులుపుగా ఉంటుంది కదా, ఎర్రగా కొంచెం పండడానికి అయితే యూజ్ చేస్తాము. పంచదార 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. పంచదార వల్ల లాభాలు ఏంటంటే, మనం లూజ్గా అయినప్పుడు జారిపోయి పడిపోతుంది కదా గోరింటాకు, దానివల్ల జారకుండా స్టిఫ్గా ఉండి ఆరిపోయేటప్పుడు స్టిఫ్గా ఉంటుంది. దానివల్ల పంచదార కూడా వేసుకుంటాము. ఫస్ట్ అయితే ఇవి ఒక వాయి అయితే మనం మిక్సీ చేసుకుందాము. తర్వాత మిగిలిన గోరింటాకును కూడా కొంచెం పట్టుకొని కావాల్సిన మిగిలిన పదార్థాలు అవి కూడా వేసేసుకుందామండి. అంతే, ఇంకొక బద్ద నిమ్మకాయ ఉంది కదా, అదేను కొంచెం చింతపండు పులుసు, తర్వాత పంచదార, కొంచెం పెరుగు అయితే వేసుకొని ఇలాగా యాజ్ ఇట్ ఈస్గా మనం ఫస్ట్ అయితే ఎలా చేసుకున్నామో అలా చేసుకొని అన్నీ వేసుకొని కొంచెం మెత్తగా కాకుండా బరగ్గా కాకుండా పట్టుకుందామండి. మెత్తగా పట్టడం వల్ల ఏంటంటే జారిపోతూ ఉంటుంది చేతికి పెట్టుకున్నప్పుడు. అదే కొంచెం బరగ్గా పట్టుకున్నామంటే స్టిఫ్గా అలా నిలబడిపోద్ది అనమాట. అందుకనే వీలైనంత కొంచెం, అంటే మరీ బరగ్గా కాకుండా కొంచెం మెత్తగా కాకుండా కొంచెం మధ్యలో నేను చూపిస్తాను చూడండి పట్టాక. అలాగైతే పట్టండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం బరగ్గా పట్టుకుంటే మీకు చాలా స్టిఫ్గా నిలబడిపోద్ది. కొంచెం వాటర్ ఎక్కువైనా తక్కువైనా బాగుంటుంది అనమాట. చూడండి, నేను పడుతూ ఉన్నప్పుడు చేతితో కలిపాను కదా, కొంచెం ఎర్రగైపోయింది, చెయ్యాలనిపిస్తుందో. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఒకటి మీకు చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే గోరింటాకు పట్టిన వెంటనే మనం అయితే పెట్టేసుకోకూడదండి. ఒక్క 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆకుకు బాగా పట్టి అందులోంచి ఒక రసం లిక్విడ్ లాంటిది ఒకటి బయటకు వస్తుంది కదా, అప్పుడు పెట్టుకున్నప్పుడు వెంటనే విత్ ఇన్
2 అవర్స్ 3 అవర్స్లో వెంటనే ఎర్రగా అయిపోద్ది అనమాట. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, 10 నిమిషాలు కానీ, పావుగంట, అరగంట, గంట తర్వాత అయినా పెట్టుకోండి మీరు. అలా పెట్టడం వల్ల అందులో ఉన్నది అన్నీ పట్టేసి మనకు ఒక లిక్విడ్ లాగా తయారవుతుందని చెప్పాను కదా, అది చూడండి ఇలాగా కొంచెం రసంలాగా రెడ్ కలర్లో మారుతుంది. అప్పుడు మీరు పెట్టుకున్నారంటే తొందరగా ఎర్రగా అయిపోద్ది అనమాట. ఇంకొక విషయం ఏంటి అని అంటే, చాలామంది ఈ ఇంగ్రీడియంట్ వేయండి గంటలో ఎరగవుతుంది, ఇంకొక పదార్థం ఏమండి అరగంటలో ఎరగవుతుంది అని చెప్తున్నారు కదా. ఎంత ఫాస్ట్గా అయితే ఎరగవుతుందో అంతే ఫాస్ట్గా పోతుందండి. న్యాచురల్గా మనం ఎప్పుడు పాతకాలం పద్ధతిలోనే పెట్టుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి. ఎందుకనంటే అప్పట్లో ఆడవాళ్ళు సాయంత్రం పూట గోరింటాకు కోసుకొచ్చి శుభ్రం చేసి 6-7 రుబ్బుకొని పక్కన పెట్టేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనం చేశాక, ఇంట్లో పనులన్నీ పూర్తయ్యాక చుట్టాలు, ఆడవాళ్ళు, తోడుకోడళ్ళు అందరూ ఒక చోట కూర్చొని కబుర్లు ఆడుకుంటూ సరదాగా నీకు నాకు, నువ్వు పెట్టు నేను నీకు పెడతానని, ఎర్రగా పండితే నీ మంచి మగుడు నా మంచి మగుడు అని చెప్పేసి ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు రాత్రి అంతా 12 పెట్టేసుకొని 12 to 6:30 వరకు పడుకొని లెగిసాక చూసుకుంటే వాళ్ళు అవ్వక అయిపోయేవాళ్ళు. అంత ఎర్రగా పండేదనమాట. ఎర్రగా పండినప్పుడు మరి అంతే రచ్చ అవుతుంది కదా, అక్కడ బొందలకు రాయడం, కింద రాయడం, నేలకు రాయడం అంతే పని ఉండేది. కానీ ఆ పని ఏంటి, ఎర్రగా పండిన చేయిని చూసి ఆ పని గుర్తుండేది కాదనమాట. సరదాగా వెళ్ళిపోయేది. ఆ రోజు అంతా మురిసిపోయేవాళ్ళు అనమాట. ఎంత ఎర్రగా పండిందో నా చేయి, ఎంత బాగుందో అనిపించేది. ఆ కష్టం కనిపించకుండా పోయేదన్నమాట అంత ఎర్రగా పండడం వల్ల. ఎప్పుడున్న రోజుల్లో ఆడవాళ్ళు 5 నిమిషాల్లో ఎర్రగా అయిపోవాలి, 5 నిమిషాల్లో చేయి కడియాలి. అది ఎన్ని రోజులున్నా పర్వాలేదు, 5 రోజులున్నా 2 రోజులున్నా ఎన్ని రోజులున్నా పర్వాలేదు, పెట్టేసుకోవాలంటే ఆ సైడంలో పెట్టుకోవాలి అంతే. అలా కాదండి, ఆ గోరింటాకు ఆడవాళ్ళకు అలంకరణ అన్నమాట. అందులోనూ ఆదివారం ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆడవాళ్ళకి అలంకరణే కాకుండా అందం, ఐశ్వర్యం, ఆయుష్ కూడా అని అంటారండి. అందుకనే కంపల్సరీ మీరు ఆషాఢంలో అయితే గోరింటాకు పెట్టుకోవడానికి అయితే ఒక్కరోజు ఉంటుంది కదా, ఆదివారం ఫ్రీగానే ఉంటాం కదా, ఆ రోజైతే కంపల్సరీ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను కూడా అయితే నిన్న నైట్ అయితే పెట్టుకున్నామండి. ఇంట్లో పిల్లలకి పెట్టాక నేను అయితే పెట్టేసుకున్నాను. మా అబ్బాయి అయితే కనీసం 1 గంట కూడా ఉంచుకోలేదు. ఆడికి చాలా చిరాకు వచ్చింది, ఎర్రగా పండలేదు. మాది మార్నింగ్ లెగ్సాక చూడండి ఎంత ఎర్రగా పండిందో, ఆరెంజ్ కాకుండా ఎర్రది కాకుండా అంత అందంగా పండిందనమాట. మీరు కూడా అందరూ ఇంటిల్లపాది ఇలాగే గోరింటాకు అయితే పెట్టుకోండి. హడావిడిగా అవి ఇవి వేస్తే తొందరగా ఎర్రగా అవుతుంది కదా అని ఆలోచించకండి, ఇలా అయితే పెట్టుకోండి. ఈ గోరింటాకు ఏంటంటే మళ్ళీ మరుసటి రోజుకి బాగా ఎర్రగా అవుతుందండి. ఇప్పుడు ఇలా నా ఫోన్లో అలా కనిపిస్తుంది కదా, న్యాచురల్గా అయితే ఎర్రగా బాగా పండింది. రేపటికైతే ఇంకా రెడ్ అయిపోద్ది, ఒక్కొక్కసారి అయితే బ్లాక్ కూడా అయిపోద్ది అనమాట. నాకైతే నచ్చింది. నా మటుకు నాకు నచ్చడం అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకొక విషయం అండి, చాలామంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల వేడి తగ్గుతుంది, చర్మ రోగాలు పోతాయి, ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. ఆరోగ్యానికి మంచిదో కాదో నాకైతే తెలియదండి. వేడి తగ్గుతుంది, చర్మ రోగాలు అంటే రోజు పెట్టుకునే రోజు తగ్గించుకుంటాం కదా. ప్లీజ్ కొన్ని మూఢనమ్మకాలు నమ్మకండి. వేడి తగ్గుతుంది, చల్లదనమే కదా, గోరింటాకు చల్లగా ఉంటుంది కదా, ఆ 2 రోజుల మట్టుకే. రోజు అలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. దయచేసి కొన్ని వాటిని నమ్మకపోతేనే మనకు మంచిది. ఆడవాళ్ళ అలంకరణ పర్పస్ అన్నారు కాబట్టి దానికోసమే యూజ్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. మీలో ఎంతమంది నాకులాగే గోరింటాకు పెట్టుకున్న తర్వాత అది ఎర్రగా పండితే 10 సార్లు చూసుకొని మురిసిపోతారో కామెంట్ చేయండి. ఏ పనిలో అయినా గోరింటాకు చూసుకుంటా భలే ఎర్రగా పండింది అనుకుంటూ మురిసిపోతూ ఉంటాం కదా, అది భలే ఆనందాన్ని అయితే ఇస్తుంది. మీరు కూడా అలాగే చేస్తారా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీ ఇంటిల్లపాది ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. నచ్చితే నచ్చకపోయినా కామెంట్ చేయండి ప్లీజ్ అండి. అందరినీ సపోర్ట్ చేస్తారు కదా, మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేసి కొంచెం కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో వీడియో కంపల్సరీ నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.